నెక్స్ట్ అతిథుల్ని ఆహ్వానించడానికి మా డైరెక్టర్ విఐ ఆనంద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. లెట్ మీ వెల్కమ్ ఆ డైరెక్టర్ టు వెల్కమ్ ద గెస్ట్. మా విజయ్ దేవరకొండ గారు ఇక్కడ కూర్చున్నారు. పెళ్లి చూపులు అయిపోయి పెళ్లి కొడుకులా రెడీ అయ్యారు, పెళ్లికి వెళ్ళాలట, అందుకని తొందరగా ఆయన పిలిచేద్దాం స్టేజ్ మీదకి. లెట్ మీ వెల్కమ్ విజయ్ గారిని తీసుకురావాల్సిందిగా కోరుతున్నా. అలాగే కార్తీక పౌర్ణమి కదండి, కొంచెం వెన్నెల కిషోర్ గారు కూడా ఉంటే బాగుంటుందండి కళగా, ఆయన కూడా తీసుకొచ్చేసేయండి స్టేజ్ మీదకి. ఆనంద్ గారు వెన్నెల కిషోర్ గారిని కూడా ఆయన వచ్చేస్తారు. ఎస్కార్టింగ్ సర్, రెస్పెక్టింగ్ అ గెస్ట్. మ్యూజిక్ ప్లీజ్. హే వెన్నెల కిషోర్ గారు, ఇంతగా మొహమాట పడ్డం మళ్ళీ మళ్ళీ కనిపించదు, అందరూ సరిగ్గా చూడండి. ఏమంటారు నిఖిల్ గారు? కాదు కాదు, రియలీ మీరు ఇంతకుముందు అన్న డైలాగ్ సూపర్ ఉందండి. పంచ్ డైలాగ్ ఆన్ విజయ్. లైక్ యూనో పెళ్లి చూపులతో అంత పెద్ద సక్సెస్ కొట్టి పెళ్లి కొడుకులా రెడీ అయ్యి ఇప్పుడు పెళ్లికి వెళ్తున్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్ విజయ్ ఫర్ కమింగ్ అలాంగ్ అండ్ అమేజింగ్ డ్రెస్, అమేజింగ్ అవుట్ఫిట్. సారీ ఝాన్సీ గారు, మన కార్యక్రమం స్టార్ట్ చేద్దామా? ఒక్క నిమిషం, మంత్రాలు, ఒక్క నిమిషం. విప్ ఫ్లాషెస్. యా, అంటే పెళ్లి కొడుకు కాబట్టి కొంచెం ఈ విప్ వదిలేవని, లేకపోతే వాళ్ళు నేను బాగా విప్ ఫ్లాష్ వాడేసుకుంటారు. ఏంటి నిజంగా పెళ్లి కొడుకులు అలవాటు అయిపోయింది కాబట్టి బొట్టు పెట్టించుకోవడానికి వచ్చేస్తున్నాడు. పెట్టను, అక్కడికి వెళ్ళి విభూతి వదిలి ఇంకేదన్నా చేస్తా. రండి, ఇక్కడ చూస్తే ఏమనిపిస్తుంది? ఆల్రెడీ తను ఫస్ట్ టైం ఇంకో లాడీలోకి వచ్చే భయం ఉందని చెప్పాడు. ఎందుకు వేసుకుంటున్నావు బాబు? కాదులే, పర్లేదు నాన్న, అలవాటు పడతాడు. మీ అందరు బాగా సీజన్ అయిపోయారు. వాళ్ళ మీద వేయాలా? ఇంతకంటే నేను ఏం చెప్పలేను. వాళ్ళ మీద వేద్దాం పదా. హోలీ తర్వాత ఆడుకుందాం విజయ్. ఇప్పుడు బాగా హోలీ తర్వాత ఆడుకుందాం. ఓకే, తీసుకోమ్మా. ఓం భూం తంత్ర మంత్ర నా మీదొద్దు, ఆ భూం బహ. ఇప్పుడు నీలోకి ప్రవేశించిన ఆత్మ ఎవరిది? అతను ఎవరు? నువ్వు ఎక్కడికి పోతున్నావు? నేను ఒక ఫంక్షన్కి వెళ్తున్నా. ఇంత సిన్సియర్గా చెప్తాడేంటి? కానీ నిఖిల్, నేను కూడా ఎప్పుడు ఎవరు ఆడియో ఫంక్షన్కి రాలేదు, ఎందుకంటే ఎవరు పిలవలేదు. కానీ ఫస్ట్ నువ్వు పిలిచావు అండ్ ఆఫ్టర్ మై సక్సెస్ ద ఫస్ట్ ఆడియో నేను వస్తున్నా. అండ్ ఐ హోప్ ఇట్ బికమ్స్ అ మ్యాసివ్ సక్సెస్. నువ్వు మా నాయన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అన్నప్పుడు నేను డిగ్రీలు ఉన్నా. చెల్లి అమ్మాయి ఈ బీకామ్ ఏంది, డిగ్రీ ఏంది, అనవసరంగా నేను కూడా ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్నా. బట్ నెమ్మదిగా వాచింగ్ యువర్ ఫిల్మ్స్ యూ హ్యావ్ మేడ్ అ నేమ్ ఫర్ డూయింగ్ సచ్ ఇంట్రెస్టింగ్ స్టఫ్. ఐ లవ్ యువర్ ట్రైలర్స్ మ్యాన్. నాకు ఈ టీజర్ కూడా విపరీతంగా నచ్చింది. క్రేజీ విజువల్స్. నాకు ఐఎమ్ వెరీ ఇగ్నోరెంట్, నాకు జనాల పేర్లు తెలియదు, బట్ విజువల్స్ సూపర్బ్ ఉన్నాయి. ద మ్యూజిక్ ఇస్ సూపర్ ఇంట్రెస్టింగ్. శేఖర్ చంద్ర గారు, ప్రిటీ ఉమెన్, యూ హ్యావ్ నైస్ విజువల్స్ అండ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. అండ్ వాట్ ఎల్స్ డూ యూ నీడ్ ఇన్ అ మూవీ? సో ఐ థింక్ ఇట్స్ డన్. నాకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ నేను రావడం ఏంటంటే, ట్రైలర్ చూసేద్దాం బాస్ ఈరోజు, మళ్ళీ రేపటి వరకు యూట్యూబ్లో వెయిట్ చేసి ఈ వెబ్సైట్లలో కొట్టి ఏం చూస్తాం, ఈరోజు చూసేస్తే అయిపోతుందని. ఐ వాజ్ వెరీ క్యూరియస్. నీ టీజర్ 2-3 సార్లు చూసినా, ట్రైలర్ చూసేద్దామని వచ్చినా, బట్ నువ్వు ట్రైలర్ లాంచ్ చేసేసరికి చాలా టైం అవుతుందేమో. సో బట్ యా, నెక్స్ట్ ఏంటి, ఏం చేయాలి? ఇంకా ఎదగలేదమ్మా బాలుడు, ఇంకా సినిమా వాసనలు ఏమీ రాలేదు. అసలు కాదండి, సందీప్ నాకు టిప్స్ ఇచ్చిండు 2-3. ఒక్కసారి నిఖిల్ గారు మైక్ ఇవ్వరా ప్లీజ్. ఏం చెప్పి పంపించావు తమ్ముడు? అంటే మంచిగా మాట్లాడు అని చెప్పారు. అంత నేనేం చెప్పలేదు, అలాగే మంచిగా మాట్లాడు. ఇలాంటి ఈవెంట్స్కి వచ్చేటప్పుడు అందరికీ చెప్పాలి, వెళ్ళేటప్పుడు ఎవరికి చెప్పకుండా సైలెంట్కి జంప్ అయిపో వెళ్ళనివ్వరు అని చెప్పి. బాబు అది చావుకు సంబంధించి బాబు. ఇది కానీ నాకు ఏదో క్లాస్ మధ్య లేచి వెళ్ళిపోతుంటే టీచర్ తిడతారు అన్నట్టు అనిపిస్తుండే. ఇప్పుడు లేచి టీచర్ కదా. నాకు పోస్టులతో సంబంధం లేదు. ప్లీజ్ బీ లైక్ దాట్. దిస్ ఇస్ వన్ జెన్యూన్ ప్యూర్ సోల్. బీ లైక్ దాట్ విజయ్.